అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఈరోజైతే హాఫ్ హ్యాండ్కు ఏ విధంగా మనము మోడల్ స్టిచ్ చేసుకోవచ్చో డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. చూడండి, మనం ముందు ఫస్ట్ మనము మామూలు హ్యాండ్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో ఆ విధంగా కటింగ్ చేసుకొని ఫోల్డింగ్ మీదనే మనము షోల్డర్ పైన వచ్చేసి 1.5 ఎడల్పుతో మార్కింగ్ వేసుకోవాలండి. ఆ తర్వాత పొడవు వచ్చేసి ఒక 4 ఇంచులు మార్కింగ్ వేసుకుని ఈ విధంగా వీ షేప్ అయితే కటింగ్ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని కింద హ్యాండ్ లూజ్ వైపు పాదం ఖర్చు కానీ 1/2 ఇంచు ఖర్చుతో కానీ స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఈ విధంగా వీ షేప్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎగస్ట్ ఉన్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ వీ షేప్ దగ్గర మూల దగ్గర అయితే ఖర్చు పెట్టుకోవాలండి. అలాగే అక్కడక్కడ ఇలా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా లోపల సైడ్ నుంచి మనము క్లాత్ అనేది బయటికి తీసుకుంటే రాంగ్ సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ అనేది పైకి వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకోవాలండి హ్యాండ్ను. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా విదిలియండి, నీట్గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి పై స్టిచ్ అయితే వేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వైపు అయితే పై స్టిచ్ అయితే వేస్తున్నా. చూడండి, ఈ విధంగా మనము పై స్టిచ్ అయితే వేసుకోవాలండి. క్లాత్ను నీట్గా సర్దుకుంటూ ముడతలు రాకోకుండా పై స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా పై స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీ షేప్ మీద కూడా మనం పై స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే అటాచ్ చేసేయాలి. చూడండి, ఇటు సైడు లైనింగ్ అయితే జాయిన్ చేసేయండి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ హ్యాండ్ అయితే స్టిచ్ చేసాం కదా, ఇంకా ఈ గ్యాప్కు మనము ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనో చూపిస్తున్నా. చూడండి, ఇంకా ఫస్ట్ మనము 2 చేతులు అయితే స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. ఒకటి హెచ్చులు తగ్గులు రాకోకుండా నీట్గా స్టిచ్ చేసి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, ఆపోజిట్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఈ ఆపోజిట్ క్లాత్ ఒక 12 ఇంచులు అలా ఉంటుందండి. ఏడేళ్ళకి వచ్చేసి ఈ విధంగా మధ్యలో ఖర్చు పెట్టుకొని ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఖర్చు దగ్గరికి చిన్న చిన్న కుచ్చులు అయితే ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక దాని మీద ఒక కుచ్చు పెట్టుకోవాలండి. ఇక్కడ స్టిచ్ చేసేయండి. కుచ్చులు అనేవి పక్కకు జరిగిపోకుండా స్టిచ్ చేసేయాలండి. అయితే ఈ కుచ్చు ఒక దాని మీద ఒకటే ఉండాలండి. ఇక్కడ పక్కకు అయితే తీస్తున్నా. చూడండి, ఈ విధంగా పక్కకు తీసుకొని ఇంకా ఇటు సైడ్ సేమ్ అంతేనండి. ఆ ఖర్చు దగ్గరికి మనము కుచ్చు అనేది పెట్టుకోవాలా. చూడండి, ఈ విధంగా ఒక దాని మీద ఒకటి ఇలా చిన్నగా కుచ్చు అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఆపోజిట్ పెడుతున్నా. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఆపోజిట్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఈ విధంగా నీట్గా సర్దుకోండి. ఒక దాని మీద ఒకటి వచ్చే విధంగా కుచ్చును నీట్గా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా అనుకోండి, కుచ్చులు అనేవి నీట్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మనము ఈ క్లాత్కు లైనింగ్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ నేను కింది సైడ్ చూడండి, ఈ కుచ్చులు అనేవి పక్కకు పోకుండా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నా. చూడండి, ఈ కుచ్చు అనేది కొంచెం గ్యాప్ రావాలండి. కుచ్చుకు కుచ్చు గ్యాప్ రావాలా. చూడండి, అప్పుడే మనకు వీ షేప్ అనేది సరిపోతుంది. మనం ఫస్ట్ ఏ విధంగా కుచ్చు మీద కుచ్చు పెట్టుకున్నామో ఆ విధంగా స్టిచ్ చేస్తే మనకు సెట్ అవ్వదండి. ఈ విధంగా కుచ్చుకు గ్యాప్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలో. చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కు మనము లైనింగ్ అయితే
వేసుకోవాలండి. ఇదిగోండి లైనింగ్ అయితే తీసుకున్నా చూడండి, సేమ్ కలర్ అయితే లైనింగ్ తీసుకోండి. ఆ తర్వాత ఇలా చిన్నగా ఉన్న ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న కుచ్చును మన వైపుకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి హ్యాండ్కు వీ షేప్ వచ్చింది కదా, ఈ విధంగా మనము నీట్గా సెట్ చేసుకొని ఇంకా వారకు స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా వారకు స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మూల దగ్గర వచ్చేసరికి సూది కిందికి దింపుకొని ఇటు సైడుకు తిప్పుకోవాలి చూడండి. మనం ఈ కుచ్చు పెట్టిన క్లాత్ వచ్చేసి ఈ వీ షేప్ కన్నా పొడవే పెట్టుకోవాలండి మనకు, ఎందుకంటే మళ్ళీ హ్యాండ్ రౌండ్ షేప్ తిరిగేదానికి ఈ కుచ్చు క్లాత్ను పొడవు అయితే ఎక్కువ తీసుకోవాలండి. మీరు తక్కువ తీసుకుంటే మళ్ళీ షేప్ అనేది కట్ చేయడం రాదండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కుట్టు పడలేదు, అందుకని నేను మళ్ళీ స్టిచ్ చేస్తున్నానండి. ఈ ఆపోజిట్ ఉన్న క్లాత్ కుచ్చు అనేది మనకు రివర్స్ వస్తుంది. ఇలా కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనము డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇంకా మనం హ్యాండ్ షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా షేప్ వచ్చే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా తర్వాత వచ్చేసి మనము బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకోవాలా. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా మనము ఈ హ్యాండ్ మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు.